ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై కదలికల వేగం పెరిగింది. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరడం, అలాగే ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ సమయం దగ్గర పడటంతో మూడు ప్రధాన పార్టీలు స్పీడ్ను పెంచాయి. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఈ నెల 23నే నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం. ఇక 23న నోటిఫికేషన్ వస్తే అదే రోజు నుంచి నామినేషన్లు మొదలవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16న పోలింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంటే తుది సమరానికి 40 రోజులే సమయం మిగిలి ఉంది. అందుకే పొత్తు చిత్రాన్ని కొలిక్కి తెచ్చే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి రేపు ఢిల్లీ వెళ్తారని, బీజేపీ పెద్దలతో సమావేశమవుతారని హస్తిన పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన ఇప్పటికే ఎన్డీఏలో ఉంది. ఇప్పుడు టీడీపీ కూడా చేరితే ఏపీ నుంచి రెండు పార్టీలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరినట్లు అవుతోంది. వాస్తవానికి ఎన్డీఏకు టీడీపీ పాత మిత్రపక్షమే. ఆ ప్రత్యేక హోదా పేరుతో 2018లో కూటమి నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుంచి ఎగ్జిట్ అయ్యారు. మూడు పార్టీలు 2019లో వేర్వేరు దారులను ఎంచుకున్నాయి. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బీజేపీ పట్ల మనసు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తిరిగి ఎన్డీఏలో చేరడానికి ఆలస్యం చేయలేదు. చంద్రబాబు ఆ ధైర్యం చేయలేదు. దీనికి కారణం బీజేపీ తలుపులు తీయకపోవడమే. అలాని చంద్రబాబు తన ప్రయత్నాలు ఆపలేదు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వెనకాడలేదు చంద్రబాబు. బీజేపీపై విమర్శలు లేవు. టీడీపీ నేతలను బీజేపీపై విమర్శలు చేయనివ్వలేదు. ఈ 4.5 ఏళ్లు కమలనాథుల కరుణా కటాక్షాల కోసం ఎదురు చూశారు చంద్రబాబు. చివరకు పవన్ కళ్యాణ్ రూపంలో ఎన్డీఏలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చంద్రబాబుకు లైన్ క్లియర్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు. పవన్ షెడ్యూల్ డేటు దగ్గర పడటంతో పార్టీని కూడా అప్రమత్తం అవుతున్నాయి, పార్టీని కూడా సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా సమావేశం జరిగింది. రెండో విడత లిస్టు జాబితా కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన వీళ్ళంతా కూడా హస్తినికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పురంధేశ్వర్ అయితే, మాజీ అధ్యక్షుడు సోమ్యరాజు అయితే మా నడ్డాతో సమావేశం జరిగింది. అసలు ఏపీలో పొత్తు ఉండాలా, పొత్తు అక్కర్లేదా అనేది కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ పొత్తు ఖరారు అయితే మాత్రం తప్పనిసరిగా ఆ పవన్ చంద్రబాబు కూడా పిలిచి మొత్తం మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే క్లారిటీ కూడా వస్తుంది. మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక 4 పార్లమెంట్ లో పోటీ చేసే అవకాశం ఉంది. కాకపోతే అంతకన్నా ఎక్కువ బీజేపీ అడుగుతున్న నేపథ్యంలో వాటి సంగతి ఏం చేయాలనేది ఇవాళ చర్చించుకోవడం జరిగింది. మొత్తానికి ఒక కొలిక్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే షెడ్యూల్ దగ్గర పడుతుంది. ఈ నెల 14 షెడ్యూల్ రాబోతుంది, 23న నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి ఎలక్షన్ కూడా 7 విడతలుగా జరగబోతుందని మొత్తం ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తున్న సమాచారం మేరకు అన్ని పార్టీలు కూడా మొత్తం ఎన్నికలు సిద్ధమవుతాయి. ఈ నేపథ్యంలో పొత్తులు కూడా ఖరారు అవుతాయి. ఒకవైపు ఇవాళ పవన్ ఒకసారి చూడొచ్చు మనం, పవన్ చంద్రబాబు కూడా చాలా కీలకమైన సమావేశం నిర్వహించారు. ఎందుకంటే బీజేపీ ఏ అసెంబ్లీని కోరుతుంది, వాళ్ళకి ఎక్కడ బలం ఉంది, వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారో. వాళ్ళు తప్పనిసరిగా విశాఖతో పాటు గోదావరి జిల్లాలు, అదేవిధంగా అమరావతిలో, రాయలసీమలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు గతంలో గెలిచిన కొన్ని సీట్లు ఉన్నాయి. విశాఖలో ఉత్తరంలో గతంలో గెలిచిన సీట్ ఉంది, అలాగే పార్లమెంట్ కూడా గెలిచిన సీట్ ఉంది. ఇలాగా కొన్ని పార్లమెంట్లు ఉత్తరాంధ్రలో ఒకటి, గోదావరి జిల్లాలో ఒకటి, రాయలసీమలో ఒకటి, అమరావతిలో ఒకటి పార్లమెంట్ అడుగుతున్నారు. అదేవిధంగా 9 అసెంబ్లీ కూడా అడుగుతున్నారు. ఈవెన్కి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి అంటే జనసేన ఇప్పటివరకు కూడా 24 సీట్లు పెట్టడం జరిగింది. 24 వీళ్ళు ఎక్కడ పోటీ చేయాలి, బీజేపీకి ఎక్కడ ఇవ్వాలి, మొత్తం ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా బీజేపీ నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం సన్నద్ధం అవుతున్నారు. పురంధేశ్వర్ ఇప్పటికే వివరించడం జరిగింది. పొత్తులో భాగంగా వెళ్తేనే విజయం ఉంది, ఒంటరిగా వెళ్తే పోటీ చేసే అవకాశం లేదని చెప్పడం. సోమ్యరాజు గతంలో కూడా అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. 170 నియోజకవర్గాలు కూడా ఒంటరిగా నేను పోటీ చేస్తాను ఆయన చెప్పడం జరిగింది. పురంధేశ్వర్ అయితే ఒంటరిగా పోటీ చేస్తాను ఎక్కడ చెప్పినప్పటికి కూడా పొత్తు ఉండే అవకాశం ఉంది. జాతీయ పార్టీ చూసుకుంటాం, జాతీయ నాయకులు చూసుకుంటామని చెబుతూ వచ్చింది. పురంధేశ్వర్ అయితే పొత్తుకి మద్దతుగా ఇస్తున్నారు. ఎందుకంటే తప్పనిసరిగా పొత్తు ఉంటేనే మనం గెలుస్తాం, లేకపోతే ఒంటరిగా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. వాస్తవానికి ఏపీలో కూడా చూస్తే బీజేపీ ఒంటరి బలం ఎక్కడా లేదు.
టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే మాత్రం గెలిచే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించుకుని ఇవన్నీ అనుకూలంగా ఉన్న అనంతరం ఇదంతా కూడా ఢిల్లీ వెళ్ళి అయితే వాసు మీరు చెప్పినట్లుగానే పురంధేశ్వరి ఎక్కడా కూడా మేము ఒంటరిగా బరిలోకి దిగబోతున్నామని చెప్పేసి ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ చెప్పకనే చెప్తున్నారు 175 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్ల కోసం మేము సన్నద్ధం అవుతున్నామని చెప్పి పురంధేశ్వరి పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత అయినా పొత్తు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అధికారికంగా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే నోటిఫికేషన్ టైం దగ్గరకు వచ్చేస్తుంది, ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ ఎక్కడెక్కడైతే పొత్తులో పోటీ చేద్దాం అనుకుంటుందో ఆ అభ్యర్థి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి విశాఖ నార్త్ లో విష్ణుకుమార్ రాజుకి ఇప్పటికే ప్రచారం చేసుకోమని బీజేపీ చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓపెన్ గా చెప్తున్నారు, మేము పొత్తులోనే వెళ్తున్నాం, జనసేన టీడీపీ సపోర్ట్ చేస్తున్న ఉత్తర నియోజకవర్గంలో ఆయన కూడా ప్రచారం చేసుకునే పరిస్థితి అనిపిస్తుంది. ఇదే విధంగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కూడా అదేవిధంగా బీజేపీ ప్రచారం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీజేపీ ఎక్కడెక్కడ గెలిచింది వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ ఉందని చెప్తున్నారు. పురంధేశ్వరి ఇప్పటి వరకు కూడా పొత్తు లేదని చెప్పినప్పుడు కూడా అధిష్టానం ఏం చెప్తే చేస్తామని చెప్తూ వచ్చారు. ఇప్పటివరకు కూడా 170 నియోజకవర్గాలకి పార్లమెంట్ కూడా సిద్ధంగా ఉన్నామని ఇప్పుడు కూడా ఏ ప్లాన్ బి ప్లాన్ పెట్టుకున్నాం. ఏ ప్లాన్ లో భాగంగా మా వంతు మేము రెడీ అవుతున్నాం. ఒకవేళ పొత్తు లేకపోతే ఏంటి అనేది కూడా ఏం చేయాలని కూడా దాదాపు వేలాది సంఖ్యలో అప్లికేషన్లు కూడా వచ్చినాయి మాకు. 170 నియోజకవర్గాలకి చాలా మంది కూడా ఉత్సాహంగా ఉన్నారు పోటీ చేయడం, కానీ పురంధేశ్వరి కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా వాస్తవ పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఒక్కసారి పరిశీలిస్తే బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు, గెలిచే అవకాశం లేదు. అందువల్ల తప్పనిసరిగా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా బీజేపీ గెలిచే అవకాశం ఉందనేది వాళ్ళ సర్వేలు అయితే నివేదికలు అయితే తెలియజేస్తున్నాయి. కేంద్ర అధిష్టానం కూడా బీజేపీ అధిష్టానం కూడా ఇదే అభిప్రాయం ఉంది. అందులో భాగంగానే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అయితేనే లేకపోతే చంద్రబాబుని అయితే ఆహ్వానించడం జరిగింది, చర్చించడం జరిగింది. ఇద్దరు కూడా మరో 2 సార్లు భేటీ అవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఢిల్లీకి పిలిచి మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక 4-5 రోజుల్లో 9-10 తారీఖు లోపు మొత్తం కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ అయితే వాసు మనం చూసుకుంటే ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు. ఈ రీఎంట్రీ తర్వాత బీజేపీకి ఉన్న ఇప్పుడు మోదీ హవాని ఏపీలో ఏ విధంగా వాడుకోబోతున్నారు? బీజేపీకి సీట్ల పంపకం విషయంలో బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యతనివ్వబోతున్నారు? తప్పకుండా మోడీ హవా ఏ విధంగా ఉందో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. అందువల్లే వీళ్ళు కూడా జనసేన అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు అవ్వచ్చు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడటానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలంగా లేకపోయినా కేంద్రంలో రేపు బీజేపీ వస్తుందని సంకేతాలు అందుతున్నాయి, మళ్ళీ ప్రభుత్వం వస్తుందని సంకేతాలు అందుతున్నాయి. అందులో భాగంగానే మళ్ళీ బీజేపీ కనుక వస్తే తప్పనిసరిగా ఏపీ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాలంటే బీజేపీతో పొత్తుండాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఉండాలి. అందులో భాగంగానే ఇద్దరు కూడా వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా నరేంద్ర మోడీ ఒక సెల్స్మన్ అయితే లేదా ఆయనకున్న మంచి పేరుని అయితే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఏపీలో కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే పొత్తు పెట్టుకున్నారని చెప్పొచ్చు. మొత్తం 3 పార్టీలుగా ఎవరికి అవసరాలు వాళ్ళు ఏమున్నాయో తప్పనిసరిగా ఏపీలో పొత్తు పెట్టుకుని గెలిచేందుకు అయితే బీజేపీ సన్నాహం సిద్ధం చేసుకుంటుంది, వ్యూహాలు పంపుతుందని చెప్పొచ్చు. పవన్ అయితే వాసు మనం చూసుకుంటే ఇప్పటికే పొత్తు కన్ఫామ్ అయిపోయినట్లు అనుకుంటే అయితే ఇప్పటికే కన్ఫామ్ అంటే జనసేన టీడీపీ రెండు ఉమ్మడిగా ప్రకటించుకున్న సీట్లలో బీజేపీ ఏదైనా ఆశిస్తే ఆ సీట్ల మార్పుకి ఏమైనా అంగీకారం తెలిపే అవకాశం ఉందా? తప్పని పరిస్థితి అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇప్పుడు పార్లమెంట్ కూడా విశాఖ పార్లమెంటు బీజేపీ అడుగుతుంది. విశాఖ పార్లమెంట్కి ఇప్పటికే భరత్ చంద్రబాబు చుట్టమైనటువంటి భరత్ ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా నార్త్ బీజేపీ అడుగుతుంది. నార్త్ లో జనసేన కానీ టీడీపీ అభ్యర్థి కానీ ఎక్కడే పెట్టలేదు. వీళ్ళకి ఒక ఐడియా ఉంది బీజేపీకి ఎక్కడెక్కడ అవకాశం ఇవ్వాలనేది. కానీ బీజేపీ కనుక టీడీపీ జనసేన నిర్ణయించుకున్నటువంటి స్థానాల్లో అడిగితే మాత్రం ఒక చర్చ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ అయ్యే అవకాశం. ఏదైనా ఒక అడుగు తగ్గైనా సరే పొత్తు పెట్టుకోవాలని పవన్ చాలా సూచిస్తున్నారు. పవన్ కూడా తను కూడా సీట్లు తగ్గించుకున్నారు బీజేపీ కోసం అని చెప్తున్నారు. తప్పనిసరిగా ఈ ఎలక్షన్ ఎదుర్కోవాలంటే, రేపు పొద్దున్న ఎలక్షన్ చేయాలంటే తప్పనిసరిగా బీజేపీ సపోర్ట్ కావాలని పవన్ చెప్తున్నారు. అందువల్ల ఒక అడుగు తగ్గైనా ఈ పొత్తు ముందుకెళ్లే విధంగా చేస్తున్నారు తప్ప ఎక్కడో కూడా పొత్తు తెగిపోయేట్టు అయితే వీళ్ళిద్దరూ విడిపోయేట్టు ఎక్కడ కనిపించట్లేదు. అవసరమైతే వీళ్ళు ఒక అడుగు కింద దిగి వాళ్ళు కోరిన చేసే విధంగానే ముందుకెళ్తున్నారు పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు. ఈ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇద్దరు నాయకులు దాదాపు గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. ఈ మీటింగ్లో మెయిన్ ఎజెండా బీజేపీతో చేతులు కలపడమేగా ఉంది. ఢిల్లీ నుంచి అందిన సంకేతాలు టీడీపీ జనసేన కూటమి ముందు ఉన్న సావకాశాలను సుదీర్ఘంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించారు.
బీజేపీ అడుగుతున్న సీట్లు, కమలనాథులు ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు, ఆయా సెగ్మెంట్లలో ఉన్న పరిస్థితులు, టీడీపీ జనసేన నేతలను ఒప్పించడం ఎలా అని గంటన్నర పాటు ఇద్దరు నేతల మధ్య మంత్రాంగం నడిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో వీటిపై కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ నెల 9న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి టీడీపీ జనసేన నాయకులు హాజరవుతారని, ఈలోపుగానే మిగతా తతంగం పూర్తి చేస్తారని తెలుస్తోంది. ముందుగా పాత భాగస్వామ్య పార్టీలకు బీజేపీ పెద్దలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రీయ లోక్దల్, ఆర్ఎల్డీ తిరిగి ఎన్డీఏలో చేరబోతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. ఈ పరిణామాలు చూశాక ఏపీ రాజకీయాల దృష్టి అంతా ఇప్పుడు హస్తినపై పడింది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై కదలికల వేగం పెరిగింది. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరడం, అలాగే ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ సమయం దగ్గర పడటంతో 3 ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఈ నెల 23నే నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం. 23న నోటిఫికేషన్ వస్తే అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16న పోలింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంటే తుది సమరానికి 40 రోజులే సమయం మిగిలి ఉంది. అందుకే పొత్తు చిత్రాన్ని కొలిక్కి తెచ్చే పనిలో పడ్డాయి ఈ ప్రధాన పార్టీలు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ఈ నెల 14న అనుకున్నట్టుగానే నోటిఫికేషన్ కనుక విడుదలైతే కనుక కేవలం 40 రోజులు మాత్రమే ఎన్నికల సంగ్రామానికి సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సమయం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అధినేతలు ఈ రోజు సమావేశమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు మొదటి దఫా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాట్లకు సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటు తర్వాత జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఆశాభావాలకు సంబంధించినటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కొంతవరకు ఇబ్బందికరంగా మారినటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. అందులో భాగంగానే ఆయా అసంతృప్తులు ఎలా అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించినటువంటి అంశం ఇంకోవైపు నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో 14వ తేదీనే కనుక నోటిఫికేషన్ కనుక విడుదలైతే 23వ తేదీన నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా అదే రోజు నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా సమయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 100కు పైగా సీట్లలో అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా పూర్తి చేసింది. సిద్ధం పేరుతో సభలు నిర్వహించి భారీగా దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ మిత్రపక్షం జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులు ఎంతవరకు కొలిక్కి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే కొంతవరకు ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రకటించిన మొదటి జాబితాలో కూడా అసంతృప్తులకు సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి రావడం, ఆయా నియోజకవర్గాల్లో గెలుపోవటంలకు సంబంధించినటువంటి అంచనాలు, కులాల సామాజిక వర్గాల సమీకరణాల పైన కొంతవరకు ఆయా పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కాపు ఈక్వేషన్ తో ముందుకు వెళ్తున్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి కూటమిలో చేగుంట హరిరామ్ జోగయ్య, ముద్రగడ్డ వంటి కాపు నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా మారింది, ఎరకాటంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలను కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూలంకషంగా చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. ఒకవైపు పొత్తులకు సంబంధించి బీజేపీతో ఢిల్లీ టూర్ లో చర్చించాల్సిన అంశాలు చర్చించడంతో పాటుగా ఇప్పటికే నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో కులాల వారీగా ఉన్నటువంటి సమీకరణాలు, కాపు ఈక్వేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాపు సీనియర్ నేతలు చేసినటువంటి ప్రకటనలో ఈ వ్యవహారం మొత్తం కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేగొండి ఫ్యామిలీ నుంచి ఆయన వారసులు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు ముద్రగడ్డ లాంటి వ్యక్తులు కూడా ఆయన కుటుంబం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువవుతారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. రేపు మా ఆయన కూడా పార్టీలో చేరతారన్నట్టు ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక
ఈ స్టేట్స్ కి సంబంధించినటువంటి పాలిటిక్స్ లో కొంతవరకు కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వచ్చేటువంటి పొత్తులకు సంబంధించి బీజేపీ పొత్తు కనుక కన్ఫర్మ్ అయితే కనుక సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, వచ్చేటువంటి సమీకరణాలు బీజేపీ కూడా జాయిన్ అయిన తర్వాత కొంతవరకు టీడీపీకి మరికొన్ని సీట్లలో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాటిని ఎలా అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే తొలి దఫాకు సంబంధించినటువంటి జాబితా ప్రకటించిన తర్వాత టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో జరిగినటువంటి పరిణామాలపైన కూడా కొంతవరకు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చర్చించారు. అదేవిధంగా ఢిల్లీ టూర్ కు సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ టూర్ అనేది చాలా కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ రోజు లేదంటే రేపు ఢిల్లీ వెళ్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా ఢిల్లీ పయనమయ్యారు ఉదయం. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం చర్చించిన తర్వాత అక్కడ సీట్లకు సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు, బీజేపీతో చర్చించాల్సినటువంటి అంశాలపైన ఒక కొలిక్కి వస్తుంది. ఆ కొలిక్కి వచ్చిన తర్వాత ఢిల్లీ టూర్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు, అక్కడ నాయకత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఒకవైపు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు, పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఏపీలో కులాల వారీగా జరుగుతున్నటువంటి సమీకరణాలు, మొత్తం అంశాలపైన కూడా కూలంకషంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చర్చించారు. ఇక రాబోయేటువంటి 40 రోజులు ఏదైతే 14న కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామం మోగితే కనుక 40 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చర్చించారు. ఢిల్లీ టూర్ కి సంబంధించినటువంటి వ్యవహారం చూసే కనుక అక్కడ ప్రధాని మోడీకి షెడ్యూల్ బిజీగా ఉండటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో షెడ్యూల్ కి సంబంధించి అపాయింట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు, ఇంకోవైపు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ప్రస్తుతం ఢిల్లీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి ఏపీ పాలిటిక్స్ లో కనిపిస్తోంది. పవన్, అయితే హరీష్, మనం చూసుకుంటే ఇప్పటికే నంద్యాల వెళ్లవలసిన పురంధేశ్వర్ కూడా ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడే టీడీపీ అధినాయకుడు పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే వీరు ముగ్గురి సమక్షంలోనే అటు సమీక్ష సమావేశం జరగబోతుందా, లేదంటే విడివిడిగా జరిగిన తర్వాత పొత్తుపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? ఏ విధంగా జరగబోతుంది అక్కడ సమావేశం? పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు ఈ ఉదయం గన్నవరం నుంచి. అయితే ఆమె పార్టీకి సంబంధించి పార్టీ నాయకత్వంతో పలు అంశాలను చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవలే 2 రోజుల పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. జిల్లాల వారీగా, పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా, నియోజకవర్గాల వారీగా బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, సర్వేల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. 2 రోజుల పాటు నిర్వహించినటువంటి సమావేశంలో శివప్రకాష్ జీ వంటి కీలక నేతలు కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి కూడా పలు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని చర్చించారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుని ఢిల్లీ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు పురంధేశ్వరి కూడా ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఢిల్లీలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పురంధేశ్వరితో చర్చించేటువంటి అవకాశం ఉంది. కేవలం పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు చర్చించడంతో పాటుగా జనసేనకు సంబంధించి జనసేన ముందుగానే టీడీపీతో పొత్తు పెట్టుకుని సీట్లకు సంబంధించిన సర్దుబాటు చేసుకోవడం, సీట్లను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏదైతే సీట్లు ప్రకటించారో ఆ ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు, ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, అక్కడి నుంచి పలువురు నాయకత్వం అంతా కూడా వైసీపీకి అట్రాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ బలంగా కాపు ఇక్వేషన్ నమ్ముకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో హరిరామ్ జోగయ్య, ముద్రగడ వంటి వ్యక్తులు వారు చేసినటువంటి కామెంట్స్ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కేవలం జనసేన 60కి పైగా సీట్లు తీసుకుంటే కానీ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేటువంటి సిచ్యువేషన్ లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పరిణామాలు కూడా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కాపు ఈక్వేషన్ కి సంబంధించినటువంటి నాయకత్వం పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, జనసేనకు సంబంధించి కాపు ఉద్యమానికి సంబంధించి కాపు నేతలకు సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత బీజేపీ జాయిన్ అయిన తర్వాత బీజేపీకి ఇచ్చేటువంటి సీట్లలో ఎంపీ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, బీజేపీకి ఇచ్చేటువంటి స్థానాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్. ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి రేపు ఢిల్లీ వెళ్తారని, బీజేపీ పెద్దలతో సమావేశమవుతారని హస్తిన పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన ఇప్పటికే ఎన్డీఏలో ఉంది. కాగా ఇప్పుడు టీడీపీ కూడా చేరితే ఏపీ నుంచి 2 పార్టీలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరినట్లవుతుంది. వాస్తవానికి ఎన్డీఏకు టీడీపీ పాత మిత్రపక్షమే. ప్రత్యేక హోదా పేరుతో 2018లో కూటమి నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుంచి ఎగ్జిట్ అయ్యారు.
ఆ మూడు పార్టీలు 2019లో వేరువేరు దారులను ఎంచుకున్నాయి. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు బీజేపీ పట్ల మనసు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తిరిగి ఎన్డీఏలో చేరడానికి ఆలస్యం చేయలేదు, కానీ చంద్రబాబు ఆ ధైర్యం చేయలేదు. దీనికి కారణం బీజేపీ తలుపులు తీయకపోవడమే. అలాని చంద్రబాబు తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వెనకాడలేదు చంద్రబాబు. బీజేపీపై విమర్శలు లేవు, అలాగే టీడీపీ నేతలను బీజేపీపై విమర్శలు కూడా చేయనివ్వలేదు. ఈ 4.5 ఏళ్లు కమలనాథుల కరుణా కటాక్షాల కోసం ఎదురు చూశారు టీడీపీ అధినేత. చివరకు పవన్ కళ్యాణ్ రూపంలో ఎన్డీఏలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చంద్రబాబుకు లైన్ క్లియర్ అయింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి పొత్తుకు సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఢిల్లీ టూర్కు సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. రామకృష్ణ. ఇక టీడీపీ బీజేపీ పొత్తు ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయిపోయినట్టే. మరి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ రాబోతున్నారు రేపు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా ఢిల్లీ పిలిపించారు. రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తారు. అధిష్టానంతో, బీజేపీ అధిష్టానంతో చర్చిస్తారు. సీట్ల ఖరారు, పొత్తు అంశము, అలాగే ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, అలాగే ఎన్డీఏలోకి చంద్రబాబు తిరిగి రీఎంట్రీ ఇవ్వడానికి కూడా తిరిగి రీఎంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ మీటింగ్ లోనే అమిత్ షా కోరటం జరిగింది ఎన్డీఏలో జాయిన్ కావాలని. దానికి త్వరలో చెప్తానని చెప్పేసి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు సున్నితంగా బీజేపీ అధిష్టానానికి చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ మీటింగ్ లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బీజేపీ కూడా ఎన్నికల షెడ్యూల్ దక్షిపడుతున్న నేపథ్యంలో పొత్తుల అంశాన్ని దాదాపు ఇక సీట్ల షేరింగ్ అంశానికి సంబంధించి డిస్కస్ చేసి రేపు సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ చూపించిన అవకాశం ఉంది. బీజేపీ 2వ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పోటీ చేయబడే బీజేపీ అభ్యర్థుల జాబితా అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి గుమ్మనూరు జయరాం, కళా వెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు ఈ నేతలు. జయరాం పోటీపై క్లారిటీ చంద్రబాబు ఉన్నారు. ఇక నిన్న జయహో సభలో గుమ్మనూరు జయరాం టీడీపీలో జాయిన్ అయ్యారు.